కుల రాజకీయం జరుగుతోందా? సీనియర్లకు అవకాశం ఇస్తారా? జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికపై కిషన్ రెడ్డిని ఉద్దేశించి రాజాసింగ్ వ్యాఖ్య. ముస్లిం ఓట్లను ఈసారి మజ్లీస్ ఏ పార్టీకి అమ్మయ్యనుందో అని ఎద్దేవా. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీద రాజాసింగ్ మాట్లాడుతున్నారు. కుల రాజకీయం నడుస్తోందా? సీనియర్లకు అవకాశం ఇస్తారా? ఇప్పుడు కిషన్ రెడ్డి వర్సెస్ రాజాసింగ్గా ఉంది కాబట్టి ఈ విషయంలో కార్నర్ చేయాలి కిషన్ రెడ్డిని అన్నది రాజాసింగ్ ఆలోచనగా కనిపిస్తున్నది. కుల రాజకీయం నడుస్తోందని ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు? 2023 ఎలక్షన్లో నేను అనుకోవడం జూబ్లీహిల్స్ అభ్యర్థిగా దీపక్ రెడ్డినా పోటీ చేసింది. ఎవరు? జూబ్లీహిల్స్ బీజేపీ క్యాండిడేట్. ఎందుకో చిన్న కన్ఫ్యూజన్. లంకల దీపక్ రెడ్డి. ఇప్పుడు ఆయన కిషన్ రెడ్డి దీపక్ రెడ్డి కదా, అందుకే కార్నర్ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు సీనియర్లకు ఇస్తారా లేకపోతే కిషన్ రెడ్డి అనుకునే ఆయనకి ఇస్తారా అన్నది కావచ్చు. కానీ ఇప్పుడు ఏ రకంగా చూసినా ఇప్పుడు ఆయన లంకల దీపక్ రెడ్డి మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా దాదాపు వాళ్ళకి ఆ నియోజకవర్గం నుంచి దాదాపు 60-65 వేల ఓట్లు పడ్డట్టున్నాయి. మంచి ఓట్ బ్యాంకే వచ్చింది బీజేపీకి కూడా. ఇప్పుడు ఆయన తప్ప మరి ఇంకెవరున్నారా? అవకాశం ఎవరికి ఉన్నది? ఆయన తప్ప ఎవరికి ఉన్నది? కానీ ఇప్పుడు రాజాసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డిగా వ్యవహారం నడుస్తుంది కాబట్టి మరి కిషన్ రెడ్డి తన వ్యక్తి దీపక్ రెడ్డికి ఇస్తాడా లేకపోతే సీనియర్లకు ఇంకెవరికైనా అవకాశం కల్పిస్తాడా అని అట్లా కార్నర్ చేస్తున్నట్టున్నారు. దాంతోపాటు ముస్లిం ఓట్లను ఈసారి మజ్లీస్ ఏ పార్టీకి అమ్ముకుంటుందని ఎద్దేవా చేసిండట. ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ జూబ్లీహిల్స్ ఎలక్షన్కి సంబంధించి ఇప్పుడు బీజేపీకి ఉన్న అవకాశం ఏంటంటే బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నది కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్కి చంద్రబాబు సపోర్ట్ కూడా ఉన్నది కాబట్టి సో ఆయన కీ రోల్ అందులో ప్లే చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా టీడీపీ ఓటు బ్యాంకు కూడా బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థిని కుల సమీకరణ ఆధారంగా నిర్ణయిస్తారా లేక సీనియర్లకు అవకాశం ఇస్తారా అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన ఏమంటున్నాడు? కిషన్ రెడ్డి దీపక్ రెడ్డికే ఇస్తాడా వేరే వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తాడా అని అడుగుతున్నాడు. ఇటీవల రాజాసింగ్ తరచూ ఏదో ఒక అంశంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పరోక్షంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తావనను తీసుకొచ్చారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మాగంటి గోపీనాథ్ చనిపోయారు. నిబంధన ప్రకారం 6 నెలల్లోపు ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉప ఎన్నికపైన వివిధ పార్టీల్లో చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో రాజాసింగ్ మాట్లాడారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం నాయకులు బీఆర్ఎస్కు అమ్మేసుకున్నారు. రాబోయే ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి అమ్ముతారా లేక కాంగ్రెస్కి అమ్ముతారా అన్నది ముందు తెలుస్తుందన్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే గతంలో కుల రాజకీయం జరిగిందని ఇప్పుడు కూడా కుల సమీకరణ జరుగుతుందా లేక సీనియర్లకు అవకాశం ఇస్తారా అనేది చూడాలన్నారు. అయితే రాజాసింగ్ ఇటీవల కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు ఈయన మీద మరి ఏం యాక్షన్ ఏందన్నది చూడాలి. మొత్తానికైతే కిషన్ రెడ్డికి ఈయనకు బగ్గు అంటున్నది. మరి ఏడ బెడిసిందో ఏమో తెలియదు కానీ సో మొత్తానికి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఏ రెండు పార్టీలు ముందు ఉంటాయి అన్న దాని మీదనే ఉంటుంది, చూడాలి మరి. ఎందుకంటే ఈ అన్ని పార్టీలకు వాళ్ళ బలాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్కి ఎంఐఎం కనుక సపోర్ట్ చేస్తే వాళ్ళది కూడా కీ రోల్ అవుతుంది. వాళ్ళది కీ రోల్ అవుతుంది. ఒకటి, బీఆర్ఎస్ కనుక ఎంఐఎం ముస్లిం ఓటు బ్యాంకుని భారీగా చీల్చి కాంగ్రెస్ కూడా చీల్స్తే హిందుత్వ ఓట్లు బీజేపీకి ఎక్కువ మొత్తంలో పడితే అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. చాలామంది అంటున్నారు అక్కడ అజారుద్దీన్కి ఇచ్చే అవకాశం ఉంది అన్నది ఒక చర్చ తీసుకొస్తున్నారు. కానీ ఎంఐఎం పార్టీకి వేరే పార్టీలోని ముస్లిం నాయకుడు ఎదగడం వాళ్ళకి ఇష్టం ఉండదు. మీరు చూడండి, బొంతు రామ్మోహన్ మేయర్ చేసి ఫసీయుద్దీన్ని డిప్యూటీ మేయర్ చేసేటప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఎంఐఎం వ్యతిరేకించింది, ఇవ్వొద్దు ఆయనకని చెప్పింది. ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఇవ్వాలి అన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేసినప్పుడు కూడా ఇవ్వొద్దు అని చెప్పింది. ఆనాడు డిప్యూటీ సీఎంగా ఆయన ఎవరు మహమ్మద్ అలీని పెట్టాలన్న ఆలోచన కేసీఆర్ చేసేటప్పుడు కూడా వద్దు అని అసంతృప్తిగానే ఉన్నది. ఎందుకంటే ముస్లిమ్స్ అంటే ఎంఐఎంఏ అనే దాంట్లో వాళ్ళ లైన్ వాళ్ళది ఉన్నది. ఎందుకంటే వేరే వాడు ఎదగొద్దు అనమాట, మా పార్టీనే ఉండాలి. సో అట్లా అజారుద్దీన్కి ఇస్తే మరి ఎంఐఎం వాళ్ళు క్యాండిడేట్ని పెడతారా? ఎంఐఎం క్యాండిడేట్ని పెట్టి కాంగ్రెస్ పోటీ చేసి బీఆర్ఎస్ పోటీ చేస్తే ముస్లిం ఓట్ బ్యాంక్ నిట్ట నిలువున చీలే అవకాశం ఉంటుంది. అది జరిగితే బీజేపీకి అడ్వాంటేజ్.
ఒకవేళ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పోటీ చేసిన పక్షంలో కాంగ్రెస్కి 100% అడ్వాంటేజ్ ఉంటుంది. అది కూడా రైట్ క్యాండిడేట్కి ఇస్తే. ఎందుకంటే ఆ ఫహీం ఖురేషి లాంటి పేరు వినిపిస్తున్నది. అట్లాంటి వాళ్ళకి ఇచ్చారు అనుకోండి, కథం గోవింద మంగళం. చూడాలి మరి. ఇప్పుడు ఆయన నవీన్ యాదవ్ కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు నిన్న ఏదో చెప్తున్నారు, ఏదో ఎక్కడో ఓపెనింగ్ సందర్భంగా ఈ నవీన్ యాదవ్ని హరీష్ రావు పిలిపించుకొని ఏదో మాట్లాడినని కూడా ఏదో వార్తలు వస్తూ ఉన్నాయి. మరి నాకు తెలియదు, చెప్తున్నారు ఒకరిద్దరు ఏదో సందర్భంలో పక్కనకి రూమ్లో పిలుచుకొని మాట్లాడినాను. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే క్యాండిడేట్ లేడు. క్యాండిడేట్ అంటే ఇప్పుడు ఆయన భార్యను నిలబెట్టాలి, ఆమె కూడా కొంత యాక్టివ్గానే ఉంటుందని అంటున్నారు. మరి ఆయన భార్యని నిలబెడతారా, లేకపోతే వేరే వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారా? ఇప్పుడు జూబ్లీహిల్స్ పీజీఆర్ కొడుకు ఆయన ఎవరైనా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, మరి ఆయనకి ఏమైనా ఇస్తారా? ఒకవేళ పార్టీలోకి వస్తే లేదు, పార్టీలోకి వచ్చినా రాలేదా మరి, ఏం ఆయన పెద్దగా యాక్టివ్గా లేడు. లేదు ఇప్పుడు నవీన్ యాదవ్కి ఏమైనా ఇస్తారా, నవీన్ యాదవ్ కాంగ్రెస్ ఏమైనా ఇస్తుందా? ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. బీజేపీలో మాత్రం ఆయన దీపక్ రెడ్డి పేరే వినిపిస్తున్నది, ఎందుకంటే ఆయన 2023లో ఆయన పోటీ చేసిండు. సో ఈసారి చాలామంది అడిగినా ఆయన గ్రౌండ్లో ఉన్నాడు కాబట్టి ఆయనకే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. దాన్ని రాజాసింగ్ వ్యతిరేకిస్తున్నట్టు కనబడుతున్నది.